ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం కీలకంగా మారిన విషయం మనకందరికీ తెలిసిందే. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు పర్యటన ఖరారైంది. ఈ నెల 20-21 తేదీల్లో కాళ్ల మండలం పెద అమీరం నిర్మల ఫంక్షన్ హాల్లో పవన్ కళ్యాణ్ గారు సమావేశాలు నిర్వహించనున్నారు. తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో కూడా ప్రత్యేకంగా సమావేశాల్లో పాల్గొంటారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. కాస్మోపాలిటన్ క్లబ్ వద్ద హెలిప్యాడ్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. కాగా పవన్ కళ్యాణ్ గారు ఇవాళ విశాఖలో పర్యటిస్తున్నారు. ఈ రోజు కూడా విశాఖలో ఉంటారు. ఉత్తరాంధ్ర జనసేన పార్టీ ముఖ్య నేతలతో ఆయన వరుసగా భేటీ కానున్న విషయం తెలిసిందే. పార్టీ ఆత్మీయ సమావేశంలో కూడా పాల్గొన్నారు. పవన్ నోవాటల్లో బస చేసిన విషయం తెలిసిందే. ఇందులోనే ఉమ్మడి విశాఖ జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయ కార్యకర్తలతో పవన్ కళ్యాణ్ గారు సమావేశం నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఆయన దిశానిర్దేశం చేశారు. విశాఖ జిల్లాలోని పలు నియోజకవర్గాల నుంచి జనసేన పోటీకి దిగుతుందన్న విషయం తెలిసిందే. సీట్ల సర్దుబాటుపై ఇప్పటికే చంద్రబాబు గారితో పవన్ కళ్యాణ్ గారు చర్చించిన విషయం మనకందరికీ తెలిసిందే. ఇకలా ఉండగా జనసేన అధినేత పర్యటన అయిపోగానే అధికార పార్టీ అడ్డా అయిన రాయలసీమలో పవన్ కళ్యాణ్ గారు ఎంట్రీ ఇవ్వనున్నారట. ఒక భారీ బహిరంగ సభను కూడా ప్లాన్ చేశారట పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు. దీంతో ఇది వైసీపీకి దడ పుట్టించే న్యూస్ అని రాజకీయ విశ్లేషకులు అంటూ ఉన్నారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది. కాబట్టి రాబోయే రోజుల్లో తెలుగుదేశం జనసేన పొత్తుల విషయంపై కులకి వచ్చి సీట్ల అందుబాటులో ఉన్న విషయం మనకందరికీ తెలిసిందే.